బ్రేకింగ్ చూస్తున్నాం. రాష్ట్రంలో మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటు ఘటనలో రోజుకో కీలక మలుపు చోటు చేసుకుంది. ఈ బ్యారేజ్ కుంగుబాటు పియర్స్ దెబ్బతినడంపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ దర్యాప్తు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ ఘటనపై ప్రాథమికంగా 3 కేసులు నమోదు చేయాలని విజిలెన్స్ అధికారులు ప్రభుత్వానికి సిఫార్సు చేసినట్లు సమాచారం. నిర్మాణ సంస్థ ఎల్ఎన్టీతో పాటు ఇటీవల కాళేశ్వరం ఇంజనీర్ ఇన్ చీఫ్గా తొలగించిన వెంకటేశ్వర్లుపై కేసులు నమోదు చేయాలని విజిలెన్స్ అధికారులు ప్రభుత్వాన్ని కోరినట్లు తెలిసింది. అందుకు సంబంధించిన కారణాలను కూడా విజిలెన్స్ అధికారులు సర్కార్కు వివరించినట్లుగా తెలుస్తోంది. సిఐడి ద్వారా కేసులు నమోదు చేసి తదుపరి దర్యాప్తు చేయాలని కోరినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ జనరల్ రాజీవ్ రతన్ సంబంధిత అధికారులతో చర్చించి 3 కేసులు నమోదుకు గల కారణాలను వివరంగా పేర్కొంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారికి సిఫార్సు చేసినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, చెప్పండి. మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటు పియర్స్ లో ఉన్న లోపాలకు సంబంధించి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు కేసులు పెట్టడానికి ఉన్నట్లుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణంలో నిర్లక్ష్యం పైన 3 కేసులు నిర్లక్ష్యం చేసినటువంటి దానిపైన 3 కేసులు నమోదు చేయాలని ప్రభుత్వానికి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు అయితే సిఫారసు చేసినట్టు తెలుస్తా ఉంది. మొత్తానికి మేడిగడ్డ బ్యారేజ్ నిర్మించినటువంటి ఎల్ఎన్టీ సంస్థ చీఫ్ ఇంజనీర్ వెంకటేశ్వర్లు సిఐడి ద్వారా వెంకటేశ్వర్ల పైన సిఐడి ద్వారా కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని ప్రభుత్వాన్ని అధికారులు అయితే నివేదిక ఇచ్చినట్టుగా తెలుస్తా ఉంది. చీఫ్ ఇంజనీర్ వెంకటేశ్వర్లు బ్యారేజ్ పని పూర్తి పూర్తయినట్టుగా డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్ ప్రారంభమైందని బ్యాంకులో ఉన్నటువంటి 150 కోట్ల గ్యారంటీలను వెనుకకు ఇవ్వాలంటూ లేఖ రాసిన వెంకటేశ్వర్లపై కూడా కేసు నమోదు చేయాలి. దాంతో పాటు ప్రాజెక్టుకు నష్టం జరిగిన నిర్మాణ సంస్థ మరమ్మతు తీసుకోవడానికి చీఫ్ ఇంజనీర్ వెంకటేశ్వర్లు విజిలెన్స్ కాపర్ డ్యామ్ నిర్మాణం చేపట్టి బ్యారేజ్ నిర్మాణం తర్వాత వాటిని తొలగించకుండా నిర్లక్ష్యం వహించడం నష్టం వాటిలో కూడా నిర్మాణ సంస్థ తీసుకున్న నిర్లక్ష్యమే దీనికి కారణం అంటూ కూడా కాపర్ డ్యామ్ వల్లే మేడిగడ్డ బ్యారేజ్ డ్యామేజ్ కి కారణమైనట్టు మరో కేసు నమోదు చేయాలని విజిలెన్స్ రిపోర్ట్ లో పేర్కొంది. కాంట్రాక్టర్ చెల్లించినటువంటి బిల్లులపై సరైనటువంటి రికార్డ్స్ లేనందున దీనికి సంబంధించి కూడా ఒక కేసు నమోదు చేయాలని విజిలెన్స్ రిపోర్ట్ లో పేర్కొంది. 3 కేసులు సిఐడి ద్వారా నమోదు చేసి విచారణ జరపాలని ప్రభుత్వానికి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అయితే ప్రతిష్టాత్మకంగా నిర్మాణం చేశారు. కోటి ఎకరాల భాగానికి నిరోధిస్తామంటూ ప్రభుత్వం చెప్పినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టులో అనేక రకాలైనటువంటి లోపాలు చూస్తున్నారు. అది నిర్మాణ సంస్థ కావచ్చు, ఇంజనీరింగ్ చూసి కావచ్చు, వీళ్ళంతా కూడా అనేక రకాలైనటువంటి లోపాలు చూస్తారు. అనేక రకాలైనటువంటి లోపాలు చేయడం కారణంగానే నాకు సరైనటువంటి నిబంధనల ప్రకారం నిర్మాణ సమయంలో వచ్చినటువంటి లోపాలను సరిగా బయటకు చెప్పకపోవడం, పూర్తి కాకముందే పూర్తయినట్టుగా ప్రకటించడం, అటు నిర్మాణానికి సంబంధించి మరమ్మతులకు సంబంధించినటువంటి బిల్లులకు చెల్లించిన విషయంలో కూడా రకరకాలుగా మాట్లాడి తప్పుడు నివేదికలు ఇవ్వడం మూలంగానే ఈ నష్టం వాటి నుంచి అంటూ కూడా నివేదికలో పేర్కొన్నటువంటి పరిస్థితి. మొత్తానికి ఈ అంశాలకు సంబంధించి ప్రభుత్వం వారిపైన సిఐడి ద్వారా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ అనేక అంశాలు వెలికి అవకాశం కూడా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు నివేదికలో పేర్కొన్నటువంటి పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ సతీష్.